5వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనం చదవండి. జోబ్ చాప్టర్ 5 verse 19 and 21. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. ఆరు అంటే మనిషి సంఖ్య. మనుషుడు 6 రకాలైన బాధలు ఎదుర్కొన్నా కూడా దేవుడు అన్నాడు, నిన్ను కాపాడుతాను. ఎన్ని రకాల బాధలు నీ మీదకు వచ్చినా, భరించలేని బాధలు వచ్చినా, ప్రజలందరూ నిన్ను ఇబ్బంది పెట్టినా, అసూయపరులు నిన్ను దుఃఖపరిచినా, నీ చుట్టూ ఉన్న వారు నీకు రకరకాల ఆటంకాలు కలుగు చేసిన, 1 కాదు 2 కాదు 6 కాదు 7 అంటే సంపూర్ణంగా నిన్ను బాధ పెట్టినా, ఏ కీడు కలగకుండా నిన్ను నేను తప్పిస్తా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానం సొంతం కాబోతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూలోకంలో మనం అంతా కూడా ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో మీతో గొడవ పడేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మీకు అసౌకర్యం కలుగు చేసి ఎల్లప్పుడూ మీ మీదే 1000 కళ్ళు పెట్టుకుంటూ మిమ్మల్ని బాధ పెడుతూ, మీరు చేసే ప్రతి పనికి ఆటంకపరుస్తూ మిమ్మల్ని హేళన చేసేవారు కొందరు ఉంటారు ఈ భూమి మీద. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకే ఎటువంటి వాళ్ళు ఎదురైతే, ప్రభుని నమ్ముకున్న నీకు నాకు ఎందుకు ఎదురుగారు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అద్భుతం చేసినా ఆటంకపరిచారు, స్వస్థపరిచినా ఆటంకపరిచారు. ఈ రోజు ఎందుకు చేశామంటాడు ఒకడు వచ్చి. అది స్వస్థపడిన వాడిని చూసి అందరూ ఆనందిస్తున్నారు. సామాన్యులేమో, బా ప్రభువారు ఎంత గొప్ప పని చేశారు, ఆ కుంటివాడి కాళ్ళు ఇచ్చారు, నడవలేని వాడు నడిపించారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అద్భుతం జరిగిందని ఆనందిస్తుండగా వెంటనే పరిసయ్యులు సద్దుకీయులు అక్కడికి వచ్చి, మతబోధకులు, అయినా ఈ రోజు నువ్వు ఎంత ధైర్యం నీకు, శనివారం రోజు ఎలా స్వస్థపరుస్తావు నీవు అంటాడు. అంటే ఈ లీగలిస్ట్ పీపుల్, వీళ్ళు దేవుని వాక్యాన్ని కానీ దేవుడు చేసే కార్యాలను కానీ ఇష్టపడరు. వీళ్ళు దేవుని భక్తులని చెప్పుకుంటారు. 21వ వచనంలో అంటాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి. నోటి మాటలతో నొప్పి కలుగుతుందట. కొంతమంది మాటలు చూడండి, వాళ్ళు పలికే మాటలు ఇతరులకు నొప్పి కలిగించే మాటలు. అందుకే వాళ్ళు నాలుకను బాణంలాగా వంచి ఇతరులకు గాయం తగిలేలా మాట్లాడతారట. వీళ్ళు సర్పసంతానము అంటాడు బైబిల్లో. వారి నాలుకనే బాణంగా మార్చి వినేవాడి చెవులకు దుఃఖం కలిగేలాగా, ఏ వ్యక్తిని టార్గెట్ చేస్తారో ఆ వ్యక్తి కృంగిపోవాలని వాళ్ళ ఉద్దేశం, ఆ వ్యక్తికి అవమానం కలగాలని, ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేరు పాడైపోవాలని, ఆ వ్యక్తిని అందరూ తోలనాడాలని, అదొక ఉద్దేశంతో వారు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి నోటి మాటల ద్వారా ఏమి ఎరగనట్టే మాట్లాడతారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అవతల వ్యక్తి ఎలాగైనా గాయపరచబడాలి, అతను బాధపడాలి, వాళ్ళు కృంగిపోవాలి, వాళ్ళ జీవితం పూర్తిగా అందరి చేత అవమానపరచబడాలన్న చీకటి ఆలోచనలతో కొంతమంది వారి నాలుకలను పొదును పెడతారట. నోటి మాటల చేత నొప్పిస్తారు. అందుకంటే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు, అంటే దేవుని బిడ్డ ప్రార్థిస్తున్న నీకు తగలకుండా ఆయన దేవుడు నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఒక ప్రళయమే వచ్చిందనుకోండి, ఒక ప్రళయంలాగా, పెద్ద వరదలాగా నీ మీద సమస్యమైన సమస్య, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఒక వైపున, మానసికంగా కొన్ని వైపుల ఇబ్బందులు, మరి బంధువుల వైపు నుండి కావచ్చు, మిత్రుల వైపు నుండి కావచ్చు, స్నేహితుల వైపు నుండి, నువ్వు పనిచేస్తున్న ఆఫీసుల నుండి నిన్ను ఎవరు నమ్మారో వాళ్ళు కూడా నేను తిరస్కరించవచ్చు. ఇన్నాళ్ళు నేను నమ్మి మంచివాళ్ళని చెప్పిన వాళ్ళు కూడా నీ మీద తిరగబడవచ్చు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ప్రళయం, ఏమిటి నా జీవితం మీద ఈ పెద్ద ప్రళయం వచ్చేసిందేంటి, ఈ డిసాస్టర్ ఏంటి నా జీవితంలో, వై ఇస్ దిస్ డిసాస్టర్ టు మీ, వై ఆల్ దిస్ పెయిన్ ఇన్ మై లైఫ్, వై ఆల్ దిస్ సఫరింగ్స్ టు మీ, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోయాయి అని ఒక ప్రళయం లాగా నీ మీద పడినా, ఏమంటాడు అక్కడ, ఒక ప్రళయం వచ్చినను నీకే హాని కలగదట. ఒక ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడవు. దేవుడు నిన్ను చాటు చేసి కాపాడతాడు. అంటే నోటి మాటలు నొప్పి నీకు తగలకుండా ఆయన నీకు చాటు చేస్తా అన్నాడు. మీరు కలవరపడద్దు, ప్రార్థన చేయండి, దేవునికి అప్పగించండి. ప్రార్థన చేసుకుందాం. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టు గాడ్. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలు నీ వాగ్దానాన్ని పట్టుకొని ప్రేమ చేస్తున్నారు. నీ ప్రజలు ఎవరైతే బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో వారికి ఉన్నటువంటి 6 బాధల నుండి వారిని తప్పించి, ఒకవేళ 7 బాధల్లో ఉన్నట్లయితే వారికి ఏ కీడు కలగకుండా మీరు మేలు చేసి తృప్తిపరిచి బలపరచండి. యోబుకున్నటువంటి నిరీక్షణ, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం నీ ప్రజలకు దయచేయండి. యథార్థతను విడవకుండా ప్రార్థించే ఆత్మను వారికి దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి
తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.